సో వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ సంబంధించి ఒక షార్ట్ కట్ అనేది చూడండి. సో మనం నార్మల్గా క్వశ్చన్స్ అనేటటువంటివి చూస్తూ ఉంటాం. సో ఇక్కడ tan1 ఇంటూ 1 డిగ్రీ ఇంటూ tan2 డిగ్రీస్ ఇంటూ tan3 డిగ్రీస్ అండ్ సో అని ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అంటాడు 3 డిగ్రీస్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? ఇవి యాక్చువల్గా టేబులర్ వాల్యూస్ కాదు, టేబుల్లో ఉండవు ఈ వాల్యూస్ ఏవి కూడా. tan1 డిగ్రీ అని 2 డిగ్రీస్ అనేటి టేబులర్ వాల్యూస్ కావు ఇవి. సో క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు ఏమని అంటే, సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ tan1 డిగ్రీ ఇంటూ tan2 డిగ్రీ ఇంటూ tan89 డిగ్రీస్ ఇంటూ tan88 డిగ్రీస్. ఇప్పుడు ఏవైనా సరే అడిషన్ చేసినప్పుడు ఇటువంటి వాటిల్లో 90 వస్తే కొట్టేసి 1 ఇంటూ ఇక్కడ 1 ఇలా తీసేసుకో, 1 ఇంటూ 1 ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1. ఇలాంటి క్వశ్చన్లో ఆల్మోస్ట్ ఆన్సర్లు అన్నీ కూడా 1 ఉంటాయి. మల్టిప్లికేషన్ ఇచ్చేస్తారు కాబట్టి ఇది మల్టిప్లికేషన్ రూల్ మీదనే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ tan1 డిగ్రీ ఇంటూ tan2 డిగ్రీస్ ఇంటూ tan3 డిగ్రీస్ అండ్ సో ఆన్ tan89 డిగ్రీస్ ఇంటూ tan88 ఇలా ఇచ్చారనుకోండి. ఎట్టు ఇచ్చినా కూడా మీకు ఆ వాల్యూ అనేటటువంటిది 90, సమ్ అనేటటువంటిది 90 వచ్చేటట్టే ఇస్తారు. అంతవరకే దీని ప్రాబ్లం కూడా మనం చేయగలం. సో tan1 ఇంటూ 1 + 89 90 కాబట్టి 1, 2 + 88 90 కాబట్టి 1. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకోండి. 1 ఇంటూ 1 ఇంటూ ఆన్ సో ఆన్ 1. సో ఇలా అవుతాయి. ఇవి వేటిలో ఇస్తారంటే tan కాంబినేషన్ అన్నా ఉంటుంది. మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్లో tan కాంబినేషన్ అయినా ఉండొచ్చు, cot కాంబినేషన్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా cot1 డిగ్రీస్ ఇంటూ cot3 డిగ్రీస్ ఇంటూ cot5 డిగ్రీస్ ఇంటూ cot89 డిగ్రీస్ cot87 డిగ్రీస్ ఇంటూ cot85 డిగ్రీస్ అని ఇస్తారు. చూడండి, 1 ఇంటూ 89 1, 1 + 89 90, 1 వేసేయండి, 3 + 89 87 90 అవుతుంది కాబట్టి కొట్టేసి 1 వేసుకోండి. నెక్స్ట్ 5 + 85 90 అవుతుంది కాబట్టి ఆన్సర్ విల్ బికమ్ 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 1. సో ఇది దీనికి సంబంధించి పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.